లక్ష్మీదేవి దరిద్రదేవి ఒకరోజు ఫ్యాషన్ పెరేడ్ పెట్టుకున్నారట. అప్పట్లో ఈ ర్యాంపు మీద నడవటం, జడ్జెస్ మార్కులు వేయటం లేదు కదా. అసలు ఎవరందంగా ఉంటారు అని వాళ్ళకి ఐడియా. వాళ్ళకి ఎందుకు రావాలి చెప్పండి, మనల్ని ఏడిపించకపోతే. ఆ రోజు అదృష్టం బాగుండక నారదుడు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్గా వచ్చాట. నువ్వు కూర్చో, జడ్జిమెంట్ షీట్ ఇస్తాం, కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలి. నేను అందంగా ఉంటానా, మా అక్కయ్య అందంగా ఉంటుందా అని అడిగింది లక్ష్మీదేవి. ఏం చెప్తే ఎవరికి కోపం వస్తుంది, అందుకనే ఆ మాట మాట్లాడేటప్పుడు మడిగట్టుకున్నట్టుండాలి అని చెప్పేవారు. నారదుడు నవ్వుతూ లక్ష్మీదేవిని చూసి, అమ్మా చిన్నమ్మ నువ్వు వస్తుంటే అందంగా ఉంటావు, అమ్మా పెద్దమ్మ నువ్వు వెళుతుంటే అందంగా ఉంటావు, ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం అన్నారు. మెరుస్తున్న ఈ నామాలు ఊళ్ళో వాళ్ళకి పెట్టడం తెలియదు కాబట్టి ఈయనే పెట్టుకున్నాడు బాగా. అల్లంత దూరాన చూశాడు తానీషా. అబ్దుల్ ఉల్ హసన్ తానీషా అన్నారు. తానీషా అంటే ఉర్దూలో మంచి రాజు అని అర్థం. అది ఆయనకి గౌరవ డాక్టరేట్లు. అది అయితే ఆయన డబ్బిచ్చి కొనుక్కోలేదు, అది వేరే మాట్లాడి. ఆయన ప్రవర్తనను బట్టి లోకం ఇచ్చింది. ఆయన దిగి వస్తూ ఇద్దరి మధ్య మేఘమండలం మధ్య మెరుస్తున్న చంద్రరేఖలాగా ఉన్నట్టండి రామదాసు గారు. వినదగునా తమదియేయూరో, వినదగునా తమదియేయూరో, పృథ్వీ సురతాము ఎవ్వరి వారో, వినదగునా తమది ఘనవంశులటు ఘనవంశులటు ఉన్నారు, తమ పేరును వర్ణమూలె వియచన్నారు. వినదగుణ వినదగుణ వినదగుణ. అయ్యా మిమ్మల్ని కని ధన్యత పొందినటువంటి మీ వాళ్ళ వృత్తాంతం చెప్తారా అన్నాడు. వెంటనే చెప్పారు. తమ సర్కారున గంకితం వై సముద్యత్కీర్తినొప్పారు గ్రామము. అందుకే తెలుగులో పద్య పఠనం అన్నారు. చదువుతుండగానే అర్థమైపోవాలి. మీకు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థమని మీకు అర్థం అవుతుంది. తమ సర్కారున కంకితం వై సముద్యత్కీర్తినొప్పారు గ్రామము. నేల్కొండపల్లి నివాసమయ్యా, గృహనామం వెన్న కంచర్లవారము, కామమంబకు లింగన్నకు గారాబంపు పుత్రుడా. నామము గోపన్న, కబీరు శిష్యుడను, రామస్వామికి దాసుడను. నేలకొండపల్లి వాసిని, కామాంబాలింగన్న పుత్రుడను, గోపన్న నామధేయుడను, కబీరుకి శిష్యుణ్ణి, రాముడికి దాసుణ్ణి. అంతే.